జాతీయ న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో డిసెంబర్ 14న అన్ని కోర్టులలో లోక్ అదాలత్లను నిర్వహించడం జరుగుతుందని జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ప్రతినిధి కె వెంకటేష్ తెలిపారు. ఈరోజు మీడియాతో మాట్లాడుతూ లోక్ అదాలత్లో రాజీ పడదగిన క్రిమినల్ కేసులు, సివిల్ దావాలు, కుటుంబ తగాదాలకు సంబంధించిన కేసులు పరిష్కరించబడతాయన్నారు. అలాగే చెక్ బౌన్స్ కేసులు, మోటార్ వెహికల్ చట్టంకు సంబంధించిన కేసులతో పాటు బ్యాంకు కేసులు, చిట్ ఫండ్ కేసులను ఇరు పక్షాలు సమ్మతితో పరిష్కరించబడతాయన్నారు. వచ్చే నెల 14వ తారీఖు జాతీయ లోక్ అదాలత్ జరపడం జరుగుతుంది. ఈ లోక్ అదాలత్లో సివిల్ కేసెస్, అదేవిధంగా క్రిమినల్ కేసెస్ రాజీ చేసుకోదగ్గవి, అదేవిధంగా కుటుంబ తగాదాలకు సంబంధించిన కేసులు, తర్వాత చిట్ ఫండ్ సంబంధించిన కేసులు, బ్యాంక్ కేసులు, అదేవిధంగా చెక్ బౌన్స్ కేసులు, తర్వాత ఈ కన్జ్యూమర్ ఫోరంకు సంబంధించిన కేసులు కూడా పరిష్కారం చేయడం జరుగుతుంది. ఈ లోక్ అదాలత్లో భాగంగా మేము బెంచెస్ ఏర్పాటు చేయడం జరిగింది. జూనియర్ సివిల్ జడ్జెస్ స్థాయిలో 5 బెంచెస్, అదేవిధంగా సీనియర్ సివిల్ జడ్జి కోర్టు స్థాయిలో 1 బెంచి, అదేవిధంగా జిల్లా కోర్టు స్థాయిలో 1 బెంచి, తర్వాత కన్జ్యూమర్ ఫోరం సంబంధించి 1 బెంచి, తర్వాత ఈ పెట్టి కేసెస్, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ సంబంధించి 2 బెంచెస్ కరీంనగర్ కోర్టు పరిధిలో ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా హుజురాబాద్ కోర్టు పరిధిలో 3 బెంచెస్, 2 బెంచ్లేమో జూనియర్ సివిల్ జడ్జి కోర్టు సంబంధించిన బెంచెస్, అదేవిధంగా సీనియర్ సివిల్ జడ్జి కోర్టు, అదేవిధంగా సివిల్ కేసెస్, జూనియర్ సివిల్ జడ్జి కోర్టు సంబంధించిన కేసులకు సంబంధించి సీనియర్ సివిల్ జడ్జి గారు అక్కడ డీల్ చేస్తారు.